అర్జున్ ఆ వ్యక్తిని నీ పేరు ఏమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి నేను విరాట్ అని చెప్పాడు. నేను ఈ అరణ్యాన్ని మరియు ఈ అరణ్యంలోని ప్రతి జీవాన్ని రక్షించే కాపలాదారుని. కానీ రుద్రవీర్ అనే మంత్రగాడు తన శక్తిని జంతువులపై ప్రయోగించి వాటిని దుష్టమైన మరియు శక్తివంతమైన జీవులుగా మార్చి తన సైన్యంగా తయారు చేసుకుంటున్నాడు. ఈ సైన్యం ద్వారా ఈ ప్రాంతాన్ని తన అదుపులోకి తీసుకోవాలనుకుంటున్నాడు. అర్జున్ ఆశ్చర్యపోతూ అంటే నేను అరణ్యంలో చూసిన ప్రాణి ఆ సైన్యానికి చెందిందా అని అడిగాడు. అప్పుడు విరాట్ లేదు, ఆ ప్రాణి రుద్రవీర్ సైన్యానికి భాగం కాదు, అది నా స్నేహితుడు, అతని పేరు కర్ణ అని చెప్పాడు. అర్జున్ నేను నిన్ను ఎలా విముక్తి చేయగలను అని విరాట్ను అడిగాడు. అప్పుడు విరాట్ నా ఆయుధంతోనే నేను విముక్తి పొందగలుగుతాను అని సమాధానం ఇచ్చాడు. అర్జున్ మరి నీ ఆయుధం ఎక్కడ ఉంది అని అడిగాడు. నా ఆయుధం ఇప్పుడు రుద్రవీర్ దగ్గర ఉంది, మీరు అక్కడికి చేరుకుని ఆ ఖడ్గం తీసుకుని నన్ను విముక్తి చేయగలుగుతారా అని విరాట్ అడుగుతాడు. మరి అర్జున్ ఆ ఖడ్గాన్ని రుద్రవీర్ దగ్గర నుండి తీసుకుని రాగలడా, విరాట్ని కాపాడగలడా, లేదా అర్జున్ కూడా చిక్కుకుపోతాడా? తెలుసుకోవాలంటే మా ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్ చూసి మా ఛానల్ కథ వింటావని సబ్స్క్రైబ్ చేయండి.